ఏ యొక్క విశ్వాసులైతే ఆ సంఘాలో ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘములో ఉన్నటువంటి సేవకుడికి మనం గనక విలువ ఇవ్వకపోతే మనం ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది ఎన్ని తపస్సులు చేసినా కూడా పొందుకోవడం అసాధ్యం. ఈ రోజున దైవ సేవకులంటే లెక్క లేకోకుండా మాట్లాడేవారు వారు ఉన్నారా లేదా మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంది ఉన్నారు. దయచేసి సేవకుల విషయంలో కావచ్చు, సంఘము విషయంలో కావచ్చు, ఎవరైతే వివాదాలు రేపి ఎవరైతే గొడవలు రేపుతున్నారో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీ ఫ్యామిలీ కావచ్చు, నీవు చేస్తున్న చేతి కష్టార్జితం కావచ్చు, చాలా శాపాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని. ఆనాటి సంఘం ఎందుకు అంత దీవించబడింది, ఉజ్జీవింపబడింది అంటే వాళ్ళు ఏం చేసేవారంటే దైవ సేవకుల్ని భయపడి గడగడలాడేవారు.